మంత్రి గురించి మాట్లాడతాము. బాగా మంచిగా ఉన్నాడు. ఎంతసేపు నిలబెడతారు? ఏదైనా ఒక మాట చదివాలని పోతే పోతే మంచి మాట లేకపోతే సింగరేణిలో ఎన్నికల నియమావళిని పాటించకుండా ఈ రోజు ప్రభుత్వం మొత్తం దుర్మార్గంగా మంత్రి వస్తున్న పేరుతోని మొత్తం హెడ్ ఆఫీసులోకి మొత్తం మైకులు వాళ్ళ కార్యకర్తలందరూ కూడా వెళ్ళి వాళ్ళు మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోయినసారి ఎన్నికల్లో కూడా గత ప్రభుత్వం ఇట్లే దుర్మార్గంగా చేసింది. ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ కాన్వాయ్ని మొత్తం కూడా తీసుకొచ్చి హెడ్ ఆఫీస్ లోపలికి మా అందరినీ ఎంటర్ చేయనీరు. మరి మిగతా గెలిచిన సంఘం అని చెప్పేసి మంత్రులు వచ్చేసి లోపల మీటింగ్ ఎట్లా పెడతారు? ఇది ఎన్నికల కోడ్కి నిబంధనలకు విరుద్ధం. ఈ రోజు అంటా ఉన్నారు పోలీస్ పర్మిషన్ ఉందంటారు. పోలీస్ పర్మిషన్ ఎవరికి? అందరికీ యూనియన్లు అన్ని సమానంగా చూడాలి. ఇట్లా తారతమ్య భేదాలు ఉండడానికి వీలేదు. ఎన్నికల కోడ్ ఉన్నది కదా, ఎన్నికల కోడ్ని ఎట్లా ఉల్లంఘించి లోపల మీటింగ్ పెడతారు? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య విలువలకు ఎన్నికల కోడ్కి ఇట్లా వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం మేము మాత్రం సిఐటిగా ఊరుకోదలుచుకోలేదు. పోయినసారి బ్రేక్ చేసినట్టు ఈసారి మాత్రం తప్పకుండా వాళ్ళు మీటింగ్ పెడితే మేము కూడా మీటింగ్ పెడతాం. దీన్ని బ్రేక్ చేస్తాం. అందుకనే దీనికి కారకులైనటువంటి ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ పోలీసులు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి కోడ్ విరుద్ధంగా కనుక అలో చేస్తే మేము ఊరుకునే సమస్య లేదు. సింగరేణి వ్యాప్తంగా ఈ ఎన్నికలని కోడ్ను ఇట్లయితే విరుద్ధంగా చేస్తున్నారో ఎన్నికలు కూడా అవసరమైతే ఆప్ చేయిస్తాం తప్ప సింగరేణి వ్యాప్తంగా అందరం కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నియమాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలి తప్ప ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతంగా, గెలిచిన సంఘానికి ఒక రీతంగా, ఓడిన సంఘాలు ఈ పద్ధతి ఎవరు నేర్పిండు? ఎన్నికలు అందరినీ సమానంగా చూడాలి కదా, ఇదేం పద్ధతి? అందుకని సీరియస్ గా హెచ్చరిక చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ యొక్క యాజమాన్యానికి. అట్లాగే ఈ పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇది ఎన్నికల కోడ్ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్న దాన్ని ఆఫ్ చేయండి. లేకపోతే మాత్రం సింగరేణి వ్యాప్తంగా ఈ ఎన్నికల్ని తాడో పేడ తేల్చుకుంటాం. మొత్తం కార్మిక వర్గాన్ని మొత్తం కూడా వీళ్ళు చెప్పి ఎన్నికల్ని నిర్వహించకుండా ఇట్లా ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించకుండా నిలుపుదల చేస్తామని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కార్మిక ప్రభుత్వానికి, ఈ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.